రేవంత్ రెడ్డి గారు. అక్కడ అంత పెద్ద అంబేద్కర్ విగ్రహం ఉన్నాక ఎందుకు చిన్న అంబేద్కర్కి దండ వేయడం జరిగింది? ఇక్కడ అంబేద్కర్ గారు అనేవాళ్ళు ఎక్కడున్నా అంబేద్కర్ గారు. నువ్వు అంటే మీరు సమర్థించుకుంటున్నారని కూడా అనుకోవచ్చా? ఆ అంబేద్కర్ విగ్రహము కేసీఆర్ గారు కట్టించడం వల్లనే ఈ రోజున మరి రేవంత్ రెడ్డి గారు ఆయనకు పూలమాలలు సమర్పించలేదు అని చెప్పేసి జనాలు మాట్లాడారు. కేసీఆర్ గారు సెక్రటరీ కట్టిస్తే కూర్చుంటాడు ముఖ్యమంత్రిగా. అనవసరంగా ఏంటంటే రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది తప్ప. మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎందుకు మరి అక్కడ విద్యార్థులకు అన్యాయం చేయాలని చూస్తుంది ప్రభుత్వం? అది ప్రభుత్వ భూమి. దాని అనవసరంగా ఈ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు ఏం సంబంధం దాని విషయంలో? దానికి అనవసరంగా ఇది అటవీ భూమి అని, పర్యావరణ భూమి అని, కాలుష్యాన్ని ఎంకరేజ్ చేస్తుంది ప్రభుత్వము. మరి ప్రకృతిని మొత్తం నాశనం చేస్తున్నట్టే కదా. మేము ప్రకృతిని కాపాడే ప్రయత్నంలో హైడ్రాన్ తీసుకొస్తే హైడ్రాన్ అందరు వ్యతిరేకిస్తారు. ఆనాడు ప్రకృతి ప్రేమ గడిపోయినట్టు. మరి ఫైనాన్స్ సిటీ దగ్గర ఉంది, గచ్చిబౌలి దగ్గర ఉంది కాబట్టి అక్కడ కంపెనీలు పెడుతుంటే మీకు వచ్చిన మరి ఎందుకు కోర్టు ఒక మొట్టికాయ వేసినట్టుగా ప్రభుత్వానికి మొట్టికాయ వేసి అది ఆపేయడం జరిగింది? కోర్టు తాత్కాలికంగా ఆపగలిగింది తప్ప పర్మనెంట్ గా ఆపలేదు. మరి భారతీయ జనతా పార్టీ వాళ్ళు అఘోరిని సృష్టించి ఇక్కడికి తీసుకొస్తే స్టార్టింగ్ నుంచి కూడా తెలంగాణలో అడుగుపెట్టినప్పటి నుంచి కూడా మరి కాంగ్రెస్ నాయకులనే కలుస్తా వచ్చింది కదా. ఎవరిని కలిసింది? డిప్యూటీ సీఎం గారినే కలిసింది. అరే ఇప్పుడు వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఏం జరుగుతుంది అని ప్రజలకు అంతు చిక్కని అయోమయ పరిస్థితి ఏర్పడ్డదని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఓ పక్క అఘోరి, ఇంకో పక్క హెచ్సియు, ఇంకో పక్క ప్రవీణ్ పగడాల మరణం. ఇవన్నిటి మధ్య అసలు ఏం జరుగుతుంది ప్రజలకు అర్థం కాకుండా ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీని వెనకాల ఏంటి, అసలు ఎవరున్నారు, ఏం చేస్తున్నారు, ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవట్లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ అడిగి తెలుసుకోవడానికి ఈరోజు మన ప్రభుత్వం తరఫునే అంటే కాంగ్రెస్ తరఫునే కూడా మరి కాంగ్రెస్ స్పోక్ పర్సన్ చరణ్ కౌశిక్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందామా మరి? ఎందుకంటే వాళ్ళని అడిగితే క్లియర్గా తెలుస్తుంది. ప్రతిపక్షాలను అడిగితే ఏమో ఉంటారు, ఇప్పుడు ప్రభుత్వం మీద నిందలేయడానికి రెడీగా ఉంటారు కదా. అందుకే మరి ప్రభుత్వాన్ని అడుగుదాం అసలు ఏం జరుగుతుందని. వచ్చి సంవత్సరంన్నర అయింది ప్రభుత్వం ఏర్పడి కూడా. ఈ సంవత్సరంన్నరలో ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయని ప్రజలు అంటున్నారు, ఇలాగే ఎన్నో మభ్య పెడుతున్నారని ప్రజలు అంటున్నారు. అయ్యే విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్ ఏంటి అసలు? ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడి ఇప్పుడు సంవత్సరంన్నర పూర్తి కావస్తుంది. ఈ సంవత్సరంన్నరలో ప్రజలు ఊహించని రీతిలో కొన్ని ఘటనలు జరుగుతున్నాయి అంటున్నారు. ఆ ఘటనలు కూడా ఎలా ఉన్నాయంటే ప్రజలు ఇది నిజమా అబద్ధమా అని తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు వాస్తవంగా చెప్పాలంటే. మరి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇవన్నీ జరుగుతుంటే ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి, ఎన్నో హత్యలు జరుగుతున్నాయి, అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఇలాగే కొన్ని ప్రజలు అసహించుకునే కొన్ని వ్యవహారాలు కూడా జరుగుతున్నాయి. ఇవన్నిటిపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, ప్రభుత్వం ఏం చేస్తుంది అని చెప్పేసి అంటున్నారు. నిజంగా దీనికి మీరు ఏం చెప్తారు? అంటే ప్రధానంగా అఘోరి విషయానికి వచ్చినప్పుడు అఘోరి కలేదు, గుజరాత్ లో ఉన్నది. ఇప్పుడు అదే ప్రవీణ్ పగడాల చనిపోయింది ఆంధ్రలో. ఓకే, తను తెలంగాణ హైదరాబాద్ లో ఉన్నప్పుడు కూడా చనిపోయింది అక్కడ. హెచ్వి వ్యవహారం అందరికి తెలిసిందే, సుప్రీంకోర్టులో ఉన్నది. సుప్రీంకోర్టు 16వ తారీఖు నాడు దాని మీద జడ్జిమెంట్ ఇవ్వబోతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పనులు చేస్తూ ఉంటే అడ్డుకునే ప్రయత్నమే తప్ప ఎక్కడ కూడా రాజకీయ కోణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించదు. అనవసరం విషయాల దూరికి కాంగ్రెస్ ప్రభుత్వం పోతుంది. ఎంతసేపు ప్రజలకు ఉపయోగకరంగా ఉండే పనులు చేయాలి, అదేవిధంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మంత్రులు, ముఖ్యమంత్రి అంతా కూడా బిజీగా ఉన్నారు. ఎందుకంటే నిన్నటి వరకు భూభారతి, అంతకుముందు ఎస్సీ వర్గీకరణ, అంతకుముందు బీసీ కులగణన, ఇప్పుడు రేపు జపాన్ పర్యటన, ఇవన్నీ కూడా ఒకదాని వెంబడి ఒకటి పరుగులు పెట్టే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇక్కడ ప్రతిపక్షంగా కేసీఆర్ గారు పాములో కూర్చొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ విధంగా బదనాం చేయాలని ఒకే ఆలోచనతో కేసీఆర్ గారు ముందుకు పోతా ఉన్నారు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో తన మన అనే భేదమే లేదు. ఎవరున్నా కూడా ప్రతిపక్ష సలహాలైనా అదే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా కూడా కేసీఆర్ గారు ఫామ్ హౌస్ రెస్ట్ తీసుకుంటా ఉన్నాడు. నిన్న అంబేద్కర్ 135వ జయంతి జరిగితే కూడా కనీసం ఫామ్ హౌస్ లో కూర్చొని కనీసం అంబేద్కర్ గారి బొమ్మకు దండేసిన పాపాను కూడా కేసీఆర్ గారు పోలే. కాబట్టి కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడు పూర్తి స్థాయిలో విఫలమైంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే పని పెట్టుకురు తప్ప వాళ్ళు అంటే నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తలేదు.
మీరు చెప్పారు కదా ఇప్పుడు అంబేద్కర్ జయంతి గురించి మీరు మాట్లాడారు కాబట్టి నేను ఒక విషయం అడగాలి అని అనుకుంటున్నా. ఆయన ఫామ్ హౌస్లో ఉన్నారు, కరెక్టే, ఇది ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. కానీ మరి రాష్ట్రానికి నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడ అంత పెద్ద అంబేద్కర్ విగ్రహం ఉన్నాక ఎందుకు చిన్న అంబేద్కర్కి దండేయడం జరిగింది? ఇప్పుడు అంబేద్కర్ గారి విగ్రహం చిన్నదా పెద్దదా కాదు కదా. తెలంగాణ కాదు, ఆంధ్ర రాష్ట్రం, సమైక్య రాష్ట్రంలో కూడా అవును. ఎక్కడైతే అంబేద్కర్ సెక్రటరీ ముందు మాత్రమే అందరూ కూడా అక్కడ నివాళులు అర్పించేవాళ్ళు. దానవాయితీల ప్రకారం ముఖ్యమంత్రి గారు అక్కడ నివాళులు అర్పించారు. డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ముఖ్యులు అంతా కూడా మళ్ళీ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరకు వచ్చి, అదేవిధంగా కొత్త 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం దగ్గర కూడా ఆ అంబేద్కర్ సంబంధించినట్టు హిస్టరీ కావచ్చు అని కూడా పరిశీలించిన సందర్భం. ఇక్కడ అంబేద్కర్ గారు అనేవాళ్ళు ఎక్కడున్నా అంబేద్కర్ గారే. నువ్వు నివాళులు సమర్థించుకుంటున్నారని కూడా అనుకోవచ్చా? సమర్థించుకునేది ఏముంది? కేసీఆర్ గారు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కట్టిండు, మేము కట్టలేదని చెప్తలేము. అంబేద్కర్ విగ్రహాన్ని కట్టిండు కానీ అంబేద్కర్ అవమానిస్తుని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. ఎందుకంటే జయంతి వర్ధంతి రాకుండా కేసీఆర్ గారు కట్టించడం వల్లనే ఈ రోజున మరి రేవంత్ రెడ్డి గారు ఆయనకు పూలమాలలు సమర్పించలేదు అని చెప్పేసి జనాలు మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు సెక్రటరీ కట్టిస్తే కూర్చుంటలేడా ముఖ్యమంత్రి గారు? మరి అంబేద్కర్ విగ్రహం దగ్గర అంబేద్కర్ గారి విగ్రహానికి సంబంధించి పోతారు. దాన్ని ఏదో అంటే ఒక్క దగ్గరనే నివాళులు అర్పించాలి శాంటిటీ. అక్కడ ఏదైతే ఎస్సీలకు సంబంధించినటువంటి అంటే ఆ అంబేద్కర్ గారి కమిటీకి సంబంధించిన వ్యక్తులు అక్కడ చేస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వ పరంగా ఇక్కడ చేసి దానికి డిప్యూటీ సీఎం గారు పోయారు కదా, ప్రభుత్వం నుంచి ఎవరో వాళ్ళు పోయారు కదా, పోలేదని కాదు కదా. అనవసరంగా ఏంటంటే రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తాం తప్ప అంబేద్కర్ గారు 125 అడుగుల విగ్రహం కాదు, అంబేద్కర్ గారిని అవమానించాకని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. అంబేద్కర్ గారి గౌరవాన్ని కాపాడే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఎక్కడ కూడా అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి అంబేద్కర్ పేరు మీద ఉన్నటువంటి ఏదైతే ప్రాణహిత చేవేల అంబేద్కర్ ప్రాణహిత చేవేల పేరు తీసేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ దాని మీద మాట్లాడితే సెక్రటరీగా అంబేద్కర్ పేరు పెట్టి ఇక్కడ 125 అడుగుల విగ్రహం పెట్టి ఏదో రాజకీయంగా వాడుకునే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తూ ఉన్నారు. వారి చిత్తశుద్ధి నిజాయితీ లేదు కాబట్టి కనీసం అంబేద్కర్ గారి జయంతి కానీ వర్ధంతి కానీ రాకుండా ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు కూడా కనీసం ఫామ్ హౌస్లోనే నివాళులు అర్పించే అవకాశం కూడా నివాళులు అర్పిస్తారు. అంటేనే కేసీఆర్ గారు అంబేద్కర్ గారు కావచ్చు, అదేవిధంగా ఈ వర్గాల పట్ల చిన్న చూపు ఉందనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఎక్కడ కూడా అంబేద్కర్కి నివాళులు అర్పించలేదు కాబట్టి ఆ విగ్రహానికి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు నివాళులు అర్పించకపోవడం అనేది తప్పు కాదు, ఎందుకంటే ఇంకో చోట అర్పించారు కాబట్టి అది కరెక్టే కదా అని మీరు అంటున్నారు. ఇది రాజకీయం కాదు, రాజకీయం కానీ దాన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదు. మేము అంబేద్కర్ గారి ఆశయాలను ముందు తీసుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. పూలేను అంబేద్కర్ గారి గురువు అయినటువంటి మహాత్మా జ్యోతిరావు గారి పూలే భవన్ కూడా ప్రగతిభవన్ ప్లేస్లో ప్రజాభవన్ నిర్మించుకున్నాం. ప్రజాభవన్గా నామకరణం చేసి ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం అక్కడ ప్రజావాణి జరుగుతూ ఉంది. ప్రజలు ఏమైనా సమస్యల మీద వస్తే అక్కడ చెప్పుకునే అవకాశం ఉంది. అదే కాకుండా కేసీఆర్ గారు గతంలో ఉన్నటువంటి ఏదైతే తన గెస్ట్ హౌస్ ఉందో అది బట్టి విక్రమార్క గారు ఉంటా ఉన్నారు, సీతక్క ఒక సైడ్ ఉంటుంది. అదేవిధంగా ప్రజావానికి ఆ భవనాలు కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా కేసీఆర్ గారు కట్టినానో ఇది కేసీఆర్ గారు కట్టినా అంటే కేసీఆర్ గారి ఇంట్లో సొమ్ము కాదు కదా, అది ప్రభుత్వ సొమ్ము, ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలని ప్రభుత్వం భావించి అక్కడ ఏ కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి అసెంబ్లీ అయినా సెక్రటరీ అయినా లేకపోతే అంబేద్కర్ గారి విగ్రహాలు అయినా కూడా ఇది ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి, ప్రభుత్వానికి సంబంధించింది. కాబట్టి ఖచ్చితంగా అంబేద్కర్ గారు నివాళులు అర్పించే కార్యక్రమం ఆనవాయితీగా సమైక్య రాష్ట్రం నుంచి అక్కడనే నివాళులు అర్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కట్టిన అంబేద్కర్ విగ్రహం లేనప్పుడు అక్కడనే చేసేవాళ్ళు. కాబట్టి అక్కడనే కంటిన్యూ అంబేద్కర్ గారి విగ్రహం ఉంది కాబట్టి అక్కడనే చేస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని ఏదో పెద్ద భూతతో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారు ఎందుకు నివాళులు అర్పించలేదు దానికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే విగ్రహం కట్టుడు ముఖ్యం కాదు, విగ్రహానికి మీరు గౌరవించకపోవడం, ఆ విగ్రహం కట్టి ఏదైతే ప్రజలకు మీరు ఏదైతే మేలుకొలుపు కోసం కట్టినటువంటి విగ్రహం కనీసం మీ మేలుకొలిపే మీరే మేలుకొలకపోతే మరి ప్రజలకు ఏం సందేశం ఇస్తారు? కాబట్టి కేసీఆర్ గారు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పేసి అవమానించుడు, వారి మీద అంబేద్కర్ ప్రాణాయిత చెవులో ఉంటే ఆ ప్రాయిడ్ పేరు మార్చిండు. అదే కాకుండా ఈ రాజ్యాంగం పనికిరాదని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి కేసీఆర్ గారు. అదే అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మూలంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భం. అంటే ఇప్పుడు ఈ విషయాన్ని రాజకీయ కోణంలో భూతద్దం పెట్టి చూడొద్దు అన్నారు కదా. ఓకే, ఒక విషయం అడుగుతాను, ఎందుకంటే ప్రజలకు కూడా ఒక చిన్న సందేహాలు ఏర్పడుతూ ఉన్నాయి. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు తన పార్టీ నాయకులే, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు,
మరి ఒకానొక సందర్భంలో కూడా కేటీఆర్ సీఎం అన్న వాళ్ళు ఉన్నారు, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి మన ముఖ్యమంత్రి వర్యులు అని సంబోధిస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే ముఖ్యమంత్రి గారి పేరు వాళ్ళ పార్టీ నాయకులే మర్చిపోవడం ఏంటి, ఇంకొకరి పేర్లు సంబోధించడం వెనుక ఏంటి అసలు అనేది చాలా మందికి కూడా అనుమానాలు రేకెత్తిస్తుంది. అరే మాట్లాడే క్రమంలో మరి పొరపాటు జరుగుతుంది. ఇదే దానికి అర్థం పెట్టి పెద్ద చూడాలి. అది ఎందుకు, దానికి ఏముంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కదా తెలంగాణకి, డైరెక్ట్ జాతీయ స్థాయిలో కాదు, మీకు ఒట్టిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం అడిగినప్పుడు చెప్తుంది ఎవరు ముఖ్యమంత్రి అనేది. అందరు చిన్నపిల్లల నుంచి పెద్దవరకు అందరు తెలంగాణ నాయకులే చెప్పలేకపోతున్నారు కదా. చెప్పుడంటే ఆ మాట్లాడే క్రమంలో వాళ్ళు ఏమన్నా కన్ఫ్యూజ్ ప్రతిపక్షాలు అంటే ఓకే కుట్ర కొద్ది చెప్పలేదు, వాళ్ళు పలకడం చెప్పేది ఇష్టం లేదు ఎవరు చెప్పినా అనుకుందాము. చెప్పకుండా రేవంత్ రెడ్డి కదా మీ తెలంగాణ పార్టీ ముఖ్యమంత్రి. వాళ్ళు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రివర్యులు కూడా వాళ్ళు కూడా మర్చిపోతున్నారంటే ఏంటి అసలు ఇది? మర్చిపోడు కాదు ఇక్కడ, మాట్లాడే క్రమంలో చాలా విషయాలు మాట్లాడే క్రమంలో కన్ఫ్యూజ్ లో ఏదైనా మర్చిపోయి ఉండొచ్చు. దానికి పెద్ద భూతదలు పెట్టాల్సిన అవసరం ఏముంటది. రేవంత్ రెడ్డి గారు అనే వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రి 1.5 year అయ్యిండు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు తెచ్చిన వ్యక్తి. సమిష్టి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఒకరు సీఎం ఉండి ఇంకోళ్ళు డిప్యూటీ సీఎం, ఇంకోళ్ళు పీసీ ప్రెసిడెంట్ గా, అదే మిగతా మంత్రులుగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకుపోతున్నారు. కాబట్టి అనవసరంగా ప్రతి దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం మానుకోవాలి. ఎందుకు అనవసరంగా రాజకీయం చేసి వచ్చేది లేదు, పోయేది లేదు కదా. అనవసరం రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చేస్తామని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సమిష్టి నాయకత్వం ముందుకు పోతా ఉంది. ఏ వ్యక్తికి నష్టమే పనులు ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తలేదు. ఖచ్చితంగా అధికార పక్షంలో ప్రతిపక్షమైన కూడా ప్రజలకు ఉపయోగకరమైన పనులు చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తాం. దానికోసం అందరి సలహా సూచనలు కూడా తీసుకుంటా ఉన్నారు. కాబట్టి ఏది చేసినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం, ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం భావిస్తున్నప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్న వ్యక్తులు కూడా సలహా సూచనలు ఇవ్వచ్చు. ప్రతిపక్షంలో సలహా సూచనలు ఎవరు, అధికార పక్షం ఉన్నప్పుడు ఎవరిని కలగకుండా అప్పుడు ఫామ్ హౌస్లో ఇప్పుడు ఫామ్ హౌస్ కాబట్టి వాళ్ళు పర్మనెంట్గా ఫామ్ హౌస్లో ఉండాలని చెప్పేసి ప్రజలంతా కోరుకునే వాళ్ళు ఫామ్ హౌస్ పంపారు. ఇప్పుడు ప్రజల క్షేమం కోరే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా మొదలు పెడుతుంది, అవే చేసుకుంటూ వెళ్ళిపోతుంది ప్రభుత్వం అని మీరు చెప్తున్నారు కదా. మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎందుకు మరి అక్కడ విద్యార్థులకు అన్యాయం చేయాలని చూస్తుంది ప్రభుత్వం? ఇక్కడ విద్యార్థులకు అన్యాయమైన పనులు మేమేం చేస్తున్నాం? మేమేం చేస్తలేము. అది 2004 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, ఆనాడు ఎన్డీఏ ముఖ్యమంత్రి ఆయన, ఈ రోజు ఎన్డీఏ ముఖ్యమంత్రి, ఆనాడు ఎన్డీఏ ముఖ్యమంత్రి, ఆనాడు తెలంగాణ సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రి. ఆయనే ఐఎన్జి సంస్థకు 4 ఎకరాలు రాసి ఇచ్చిపోయిండు. దాన్ని ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తుల నుంచి ప్రభుత్వం తీసుకున్నది. అది ప్రభుత్వ భూమి. దాని అనవసరంగా ఈ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు ఏం సంబంధం దాని విషయంలో? అనవసరంగా 22 సంవత్సరాల వివాదాన్ని పరిష్కరించి రేవంత్ రెడ్డి గారు ఒక సదుద్దేశంతో తెలంగాణకు ఉద్యోగాలు రావాలి, తెలంగాణ అభివృద్ధిలో ముందుకు పోవాలంటే ఖచ్చితంగా కంపెనీలు రావాలని చెప్పి భావించి సాఫ్ట్వేర్ కంపెనీలు పెడుతున్నారు. దానికి అనవసరంగా ఇది అటవీ భూమి అని, పర్యావరణ భూమి అని అదే ఏదో మాట్లాడి తెలంగాణ రాష్ట్ర ప్రజలను కన్ఫ్యూజ్ క్రియేట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చేస్తా ఉన్నారు. అంటే వాళ్ళని రెచ్చగొడుతున్నారు. మేమేం రెచ్చగొడతలేదు, వాళ్ళే రెచ్చగొడుతున్నారు తెలంగాణ సమాజం. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు విద్యార్థుల్ని రెచ్చగొడుతున్నారు. మరి అదే కదా, రెచ్చగొడుతున్నట్టు. రెచ్చగొడితే విద్యార్థులు వాళ్ళ ట్యాబ్ లో పడితే ఎట్లా? అక్కడ నుంచి విద్యార్థులు కూడా మన ప్రకృతిని మనం కాపాడుకోవాలి, ఓకే గవర్నమెంట్ ల్యాండ్ అయితే అవ్వచ్చు కాదనట్లేదు, కానీ అట్లా అని చెప్పేసి అందులో ఉన్న జంతువుల్ని, పక్షుల్ని కూడా వాటికి నివాసం లేకుండా అలాగే కాలుష్యాన్ని ఎంకరేజ్ చేస్తుంది ప్రభుత్వము. మరి ప్రకృతిని మొత్తం నాశనం చేస్తున్నట్టే కదా అని చెప్పేసి విద్యార్థులు మేము ప్రకృతి కోసమే పోరాడుతున్నాం, లేకపోతే మరో ఢిల్లీగా తయారైపోద్ది హైదరాబాద్ నగరం, కాబట్టి ఈ రోజు మేము ప్రొటెక్ట్ చేస్తున్నాం. అది న్యాయం కాదా? మేము ప్రకృతిని కాపాడే ప్రయత్నంలో హైడ్రాన్ తీసుకొస్తే హైడ్రాన్ అందరు వ్యతిరేకిస్తారు. ఆనాడు ప్రకృతి ప్రేమ గడిపోయినట్టు మరి వీళ్ళంతా మాట్లాడినా హైడ్రాన్ తీసుకొచ్చి చెరువుల్ని, కుంటల్ని, అదేవిధంగా ప్రకృతిని కాపాడే పార్కులను కాపాడే ప్రయత్నం చేస్తే దాన్ని పెద్ద ఎత్తున రాద్ధాంతం చేసి ఆనాడు బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ. ప్రకృతి ప్రేమికులు ఆనాడు ప్రకృతి గుర్తురాలే. మూసిని ప్రక్షాళన చేస్తాను, మూసి మురికి కొంప నుంచి బయటపడేద్దాం. ప్రపంచవ్యాప్తంగా కలుషితమైన దేశంలో భారతదేశం 3వ స్థానం ఉంది. పాకిస్తాన్ నెంబర్ 2 ఉంటే బంగ్లాదేశ్ నెంబర్ 1, భారతదేశం నెంబర్ 3 ఉంది. అత్యంతమైన కాలుష్య నగరాల్లో భారతదేశంలోనే, ప్రపంచంలో 10 నగరాలు భారతదేశంలో ఉండడం చాలా శోచనీయం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావించి మూసిని పునర్జీవింపజేస్తాం. మీరు గంగా నదిని, యమునా నదిని, అదేవిధంగా సబర్మతి రివర్ని ప్రక్షాళన చేసుకుంటూ తెలంగాణ చేసుకుంటూ అంటే కేంద్ర ప్రభుత్వం సహకారం అందించకుండా ఏకంగా కిషన్ రెడ్డి గారు దాని మీద రాద్ధాంతం చేసి నైట్ నిద్ర చేసిన సందర్భం. ఆనాడు ప్రకృతి భారతీయ జనతా పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రకృతి ప్రేములకు ఎవరు గుర్తురాలి. అదే కాకుండా సర్వే నెంబర్ 25లో ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉన్న సర్వే నెంబర్ 25, ఆ 25 సర్వే నెంబర్ నుంచి మహబూబ్ వివాంగకు 100 ఫీట్ల రోడ్డు తీసుకుపోయి మహబూబ్ వివాంగకు అదే సర్వే నెంబర్లో 50 ఎకరాల ఆకాశ ఆర్మలు నిర్మించుకున్నప్పుడు కిషన్ రెడ్డి గారు మాట్లాడరు, బీఆర్ఎస్ పార్టీ మాట్లాడదు. ఇప్పుడు అదే మేము కాంగ్రెస్ పార్టీగా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్న భూమిని ప్రభుత్వ పరం చేసి అక్కడ ఇండస్ట్రీస్, ఏదైతే ఐటీ పార్కు, హైటెక్ సిటీ దగ్గర ఉంది,
ఫైనాన్స్ సిటీ దగ్గర ఉంది, గచ్చిబౌలి దగ్గర ఉంది కాబట్టి అక్కడ కంపెనీలు పెడుతుంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? మీరు కాంగ్రెస్ ప్రభుత్వంగా 5 లక్షల ఉద్యోగాలు ఇస్తే నిరుద్యోగం తగ్గుతుంది, మంచి పేరు వస్తుంది, అదే కాకుండా హైదరాబాద్కు ఆదాయం పెరుగుతుంది. కాబట్టి అవి జరగవద్దని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఒక దురుద్దేశంతో ముందుకు పోతున్న కనపడతా ఉంది తప్ప వారికి చిత్తశుద్ధి లేదు. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి మేము ప్రకృతిని కాపాడే ప్రయత్నంలో అంటే ఇదే విషయం కూడా మేము అక్కడ ఉన్న విద్యార్థులను అడగడం జరిగింది, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళని అడగడం జరిగింది. మరి ఇదంతా కూడా ప్రకృతికి అంటే ప్రజలకు మంచి చేసేదే కదా అని అంటే అప్పుడేమో హైడ్రా కూల్చివేతలని మనుషుల్నే రోడ్డు పాలు చేసిరు, ఇప్పుడేమో ఇక్కడ ఐటీ కంపెనీలు అని చెప్పేసి జంతువులకి నివాసం లేకుండా వీటిని రోడ్డు పాలు చేస్తున్నారు, అదేనా ప్రభుత్వ లక్ష్యము అని అంటున్నారు. ఇప్పుడు ప్రకృతిని కాపాడాలని మీరే అంటారు. ఎవరిని రోడ్డు పాలు చేసినా నాగార్జున గెస్ట్ హౌస్, నాగార్జున ఫంక్షన్ హాల్ కూల్చినప్పుడు ఎవరిని రోడ్డు పాలు చేసినంటే మీరు ఏకంగా బఫర్ జోన్ ఎఫ్టీఎల్లో నిర్మాణం చేసుకొని ప్రకృతి విఘాతం కల్పిస్తే అది మంచి చేసినట్ట. అనవసరంగా పెద్ద రాజకీయం చేసే ప్రయత్నంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ట్యాప్లో వారు పడతా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలా, కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికి నష్టం వచ్చే పనులు మేము చేయము. ఏకంగా కేటీఆర్ ఫిరంగి నాలని తొలగించి త్రిబులోన్ జీవోలో ఆయన గెస్ట్ హౌస్ నిర్మించుకున్నాడు. ఆనాడు ఆయనకు ప్రకృతి గుర్తురాలే. తర్వాత త్రిబులోన్ జీవోలో 10% మాత్రం కన్స్ట్రక్షన్ చేయాలి, 90% చెట్లు అదేవిధంగా గ్రీనరీ పెట్టాలి, 90% నిబంధన తొలగించి 100% కన్స్ట్రక్షన్ చేయని చెప్పేసి 3 లక్షల ఎకరాలకు అనుమతించిందే బీఆర్ఎస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి ప్రకృతి గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. ఎందుకంటే వాళ్ళు స్వచ్ఛ భారత్ పేరు మీద వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రపంచంలోనే భారతదేశం 3వ అతిపెద్ద కాలుష్య దేశము. అతిపెద్ద ప్రపంచవ్యాప్తంగా 10 నగరాలు ఉంటే 10 నగరాలు భారతదేశంలో ఉన్నాయి. మరి ఇక నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత స్వచ్ఛ భారత్కు ఏమైనా ఉపయోగం ఉందా? వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనంతో వృధా చేసి మీరు అదానికి ఛత్తీస్గఢ్లో 10,000 ఎకరాలు రాసిస్తారు. మీ ఆయనలో 12 లక్షల ఎకరాల అడవి భూములు అన్యాక్రాంతం అయిపోయారు ప్రైవేట్ వ్యక్తులకు. మణిపూర్లో అదానికి రాసిస్తేనే 2 వర్గాల తెగల మధ్య గొడవ 2 సంవత్సరాల కాలం పాటు మారణహోమం జరిగి చర్చిలు, టెంపుళ్ళు, మసీదులను కూలిపోయి అక్కడ ఏ విధంగా చిన్నాభిన్నమైందో ఇప్పుడు అక్కడ రాష్ట్రపతి పాలన కొనసాగుతూ ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ప్రకృతి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటరు. మొన్ననే చాలా స్పష్టంగా ఏదైతే ట్విట్టర్ ద్వారా దేశ ప్రజలతో కూడా చాలా స్పష్టంగా 50 అంశాలు తీసుకున్నప్పుడు పర్యావరణాన్ని ఏ విధంగా హాని చేస్తారో చాలా స్పష్టంగా ప్రకటించారు. 11 స్థానాలు 2014 ముందు, ఏదైతే 2014 ముందు 11 స్థానాలు, 14వ స్థానం ఉన్నటువంటి పర్యావరణానికి సంబంధించిన బెటర్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు 26వ స్థానం, దాదాపు 11 స్థానాలు తగ్గిపోయిన పరిస్థితి. కాబట్టి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ దేశ ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదు. ప్రకృతి విఘాతం చేసే పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఏకంగా భూములు అమ్మితే 100 కోట్ల రూపాయలు అమ్మితే ప్రగతి దర్పణం అని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు మాట్లాడిన కూడా మనం చూసినాం. కాబట్టి ప్రకృతి గురించి కానీ, సెంట్రల్ యూనివర్సిటీ భూముల గురించి కానీ వాళ్ళు ఎంత తక్కువ మాట్లాడారు అంత మంచిది. ఎందుకంటే అది ప్రైవేట్ వ్యక్తుల భూమిని ప్రభుత్వం తీసుకొని ఇండస్ట్రీస్ తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తారని మీకు ఎందుకు భయం వేస్తుంది? ఎందుకు మీకు భయం వేస్తుందంటే మీరు మీ చేతికి రావాల్సినటువంటి పైసలు కావచ్చు, మీ కుటుంబానికి రావాల్సిన పైసలను రాకుండా 3వసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని అధికారం రాలేదు. అధికారులకు వచ్చి ఉంటే 400 ఎకరాలు మేమే కొట్టేసి మా కుటుంబం 1,00,000 కోట్లకు ఎదగాలని చెప్పేసి దురదృష్టితో మీరు ముందుకు పోతా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏకైక లక్ష్యం ఉద్యోగాలు ఇవ్వాలి, ప్రకృతిని కాపాడాలి, అదేవిధంగా ప్రజలకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఖచ్చితంగా సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించిన భూములను కూడా గతంలో ఉన్నట్టు ప్రభుత్వాలు సెంట్రల్ యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ చేయలేదు కాబట్టి ఇప్పుడున్నట్టు ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. రేవంత్ రెడ్డి గారు స్వయాన ప్రకటించిన సందర్భం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు కానీ, సెంట్రల్ యూనివర్సిటీ వాతావరణం కానీ, అక్కడ ప్రకృతి కానీ ఎలాంటి నష్టం అయిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. అనవసరంగా 22 సంవత్సరాల కాలం పాటు అక్కడ పడావబడి ఉంది కాబట్టి అది అడవిలాగా కనిపించవచ్చు. దాన్ని అడవిలాగా కనిపిస్తే అడవి భూమి అని చెప్పేసి ఏకంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను, అదేవిధంగా భారతదేశంలో ప్రజలను కూడా తప్పుదారి పట్టిస్తూ చాలా మందిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి అక్కడ నెమళ్ళు ఉన్నట్టు, లేకపోతే జింకలు ఉన్నట్టు, మరి అంతేగా తర్వాత మరి ఎందుకు డిలీట్ చేసిండు కిషన్ రెడ్డి గారు? కిషన్ రెడ్డి గారు ట్వీట్ డిలీట్ చేసిండు కదా, కావు కదా, ఇవన్నీ కానే కావు. ఎక్కడో తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మీరు దేశ ప్రజలు తప్పుదారి పడిస్తేనే సెలబ్రిటీస్ అంతా కూడా ఇప్పుడు డిలీట్ చేసారు. ఎందుకంటే ఒకసారి కేసు పెట్టి తర్వాత నోటీసులు పంపుతా ఉన్నట్టు అందరూ మేము తప్పుగా అనుకున్నాం, నిజం అనుకున్నాం అని చెప్పేసి వాళ్ళకలా వాళ్ళే డిలీట్ చేసిన పరిస్థితి. కాబట్టి అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చేసిన రాజకీయ కోణంలో, రాజకీయ కుట్ర కోణంలో తెలంగాణ సమాజం అంతా కూడా ఆ ధోరణి పోయే అవకాశం. కాబట్టి దయచేసి ఆ వేళ ఆలోచించకుండా
కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి నష్టం ఇప్పుడు మీరు చేయదని చాలా చెప్పింది స్పష్టం. 100% క్లారిటీ ఉంది, కాదనట్లేదు. కానీ ఇక్కడ నిజంగా ఆ ల్యాండ్ విషయంలో ప్రభుత్వము న్యాయమే చేస్తే, మంచి పనులకే ఉద్దేశించి చేసినట్లయితే మరి ఎందుకు కోర్టు ఒక మొట్టికాయ వేసినట్టుగా ప్రభుత్వానికి మొట్టికాయ వేసి అది ఆపేయడం జరిగింది? ఇప్పుడు కోర్టు తాత్కాలికంగా ఆపగలిగింది తప్ప పర్మనెంట్ గా ఆపలేదు. ఎందుకంటే కాళేశ్వరం పేరు మీదనే తెలంగాణలో 7,885 ఎకరాలు అటవీ భూములు అన్యాక్రాంతమైనాయి. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 285 హెక్టార్లు అటవీ భూమి మాయమైందని చెప్పేసి భారత ప్రభుత్వం చెప్తా ఉంది. 1,07,00,000 ఎకరాలు మేము అటవీ భూములు ప్రాజెక్టు కోసం ఇచ్చినని చెప్పేసి పార్లమెంట్లో కేంద్రం ప్రకటించింది. కాబట్టి వీళ్ళు ప్రకృతికి ఉపయోగపడాలి ఎక్కడ చేయలేదు, మేము చేస్తా ఉన్నాం. మేము ప్రకృతిని కాపాడే ప్రయత్నంలో మూసిని కావచ్చు, హైడ్రాని తీసుకొచ్చి చెరువులను, కుంటలను, పార్కును రక్షించే కార్యక్రమం చేయడం ద్వారా ప్రకృతికి మేలు జరుగుతుంది. ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వాలి, ఒక కాంచి ఫార్మా విలేజ్ తీసుకొచ్చి ఒకే కాడ ఫార్మా కంపెనీ పెడితే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మేము ఫార్మా సిటీని రద్దు చేసి ఫార్మా విలేజ్ తీసుకొచ్చాం కదా. హైదరాబాద్కు కాలుష్య కూరలు ఉండదని చెప్పి ప్రభుత్వం భావించి ఒక సదుద్దేశంతో గ్రామాల స్థాయికి విస్తరించాలి ఫార్మా అని చెప్పి అక్కడ ఉద్యోగాలు వస్తాయని చెప్పి ప్రభుత్వం ముందుకు పోతుంటే అనవసరం రాజకీయం చేసే ప్రయత్నం దయచేసి బీఆర్ఎస్ పార్టీ భారతీయ చేస్తా ఉన్నాయి. కాబట్టి ఆ కోణంలో ఎవరు చూడొద్దని చెప్పేసి మేము కోరుతాం. ఓకే, ఇప్పుడు ప్రజలకు ఉపయోగపడేలాగా ఐటీ సంస్థలు నిర్మించాలని అక్కడ అభివృద్ధి చేస్తుంది. మూసీ నది అక్కడ పర్యావరణాన్ని రక్షించాలని అక్కడ అభివృద్ధి చేస్తుంది. మరి తెలంగాణ, హైదరాబాద్కే కాదు తెలంగాణ రాష్ట్రానికి ఎవరికి మేలు జరిపించడానికి ఈ అఘోరి ఇంత అరాచకాలు సృష్టిస్తుంటే ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు? మరి ఇంత కాలుష్యాన్ని, అన్నిటికి మించిన కాలుష్యం అదే కదా నగరానికి. ఇప్పుడు అఘోరి విషయంలో ఏమన్నా చర్యలు తీసుకున్నారు, భారతీయ జనతా పార్టీ ఒంటి కాల మీద వేస్తారు. ఎందుకంటే హిందూ మతాన్ని అడ్డుకుంటున్నామని ఎవరు రకరకాలు ఉంటాయి. ఇది హిందువులకు దానికి ఎవరు క్రైస్తవులకు సంబంధించిన మ్యాటర్ కాదు, ప్రజలకు జరుగుతున్న అన్యాయం. ప్రజలకు సంబంధించిన అన్యాయం జరిగితే ప్రజలు కేసు పెడితే ప్రభుత్వం పరిశీలించడానికి సిద్ధంగా ఉంది. కేసులు ఏం తీసుకోరు, కేసులు తీసుకుంటారు ప్రభుత్వము, కోర్టులు ఉన్నాయి. అది అఘోరి మీద రాజకీయం చేస్తుందే భారతీయ జనతా పార్టీ. అఘోరి మీద భారతీయ జనతా పార్టీ రాజకీయం చేస్తూ ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ అంటున్న విషయం ఏంటంటే, ఈ హైదరాబాద్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ ఇష్యూని కానీ, అలాగే ప్రవీణ్ పగడాల గారి మరణము, ఇదంతా కూడా సంచలనాన్ని సృష్టిస్తూ రోజుకో కొత్త మలుపులు ఇదవుతుంది. కాబట్టి ప్రజల్ని అక్కడి నుంచి మభ్య పెట్టడానికే మళ్ళీ అఘోరిని దించారు మీడియాని చేతిలో పట్టుకొని అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ ఏది పడితే అది మాట్లాడుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ అయినా మాకేం సంబంధం? నరేంద్ర మోడీ గారే అరే భారతీయ జనతా పార్టీ చూస్తారు రకరకాలుగా, వాళ్ళు డెవలప్మెంట్ మీద ఎక్కడ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుందో, ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులు ఎక్కడ బయటకు వస్తాయో, ఎప్పుడు ఏదో ఒక విషయాన్ని ఎంతసేపు భారతీయ జనతా పార్టీ మతం దిశగా తీసుకుపోయే ప్రయత్నంలో అఘోరి కూడా భారతీయ జనతా పార్టీ సంబంధించిన వ్యవహారాన్ని కూడా సనాతన ధర్మాన్ని రక్షించే ప్రయత్నంలో భాగంగా నేను ఉన్నా అని చెప్పేసి ఆమె విశ్వ ప్రయత్నంలో భాగంగా ప్రచారం చేసుకుంటూ మీరు చెప్తున్నారు. ఇక్కడ నేను ఒక మాట అంటాను, అంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను కాదు, నేను ఏ పార్టీలకు సపోర్ట్ చేయట్లేదు, ప్రజల తరఫున మాట్లాడుతున్నాను. మరి భారతీయ జనతా పార్టీ వాళ్ళు అఘోరిని సృష్టించి ఇక్కడికి తీసుకొస్తే స్టార్టింగ్ నుంచి కూడా తెలంగాణలో అడుగుపెట్టినప్పటి నుంచి కూడా మరి కాంగ్రెస్ నాయకులనే కలుస్తా వచ్చింది కదా. ఎవరిని కలిసింది చెప్పండి, మీరు ఎవరిని కలిసి చెప్పండి. ఆమెను కలుస్తుంది, డిప్యూటీ సీఎం గారినే కలిసింది. అరే ఇప్పుడు నేనైతే చూడలేదు, మీరు చూస్తే నాకైతే తెలియదు. ఆమె ఎవరు కలిసింది ఏం సంగతి, తర్వాత సంగతి. అఘోరి గురించి ఇప్పుడు అనవసరంగా ఇప్పుడు టీవీ ఛానల్ పెద్ద చేస్తా ఉన్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద ఛానల్సే అఘోరి టాపిక్, అఘోరి టాపిక్ అనేది చాలా చిన్న విషయము. ఇప్పుడు పట్టించుకొని మైండ్ అంతా కూడా, ప్రజల మైండ్ అంతా కూడా అఘోరి మీదకి మలిపి అఘోరి పెళ్లి చేసుకునే విధంగా రెచ్చగొట్టి ఏలు బట్టి పోలు తిరిగే అంత దాకా తీసుకొచ్చారు అని అంటే మరి ప్రభుత్వమే ఇలా చేసింది అంటే ప్రభుత్వానికి ప్రభుత్వము ప్రజా సమస్యలు మాత్రమే పట్టించుకుంటాం మేము. రాజకీయ ప్రజల సమస్య కాదా? మాకు ఏం సంబంధం? ప్రజల సమస్య. ఇప్పుడు ఎక్కడో ఆంధ్రాలో ఉన్న ఒక అమ్మాయిని మీరు అన్నారు అక్కడ జరిగింది, గుజరాత్ లో ఉంది అని. ఆమె మధ్యప్రదేశ్ లో పెళ్లి చేసుకుంది కరెక్టే, కానీ తీసుకొచ్చింది ఒక ఆంధ్ర అమ్మాయిని. కానీ ఎక్కడికి తీసుకొచ్చింది? ఆ అమ్మాయి తీరా చూస్తే హైదరాబాద్కు తీసుకొచ్చి హైదరాబాద్ లో మొత్తం హల్చల్ చేసేసి మధ్యప్రదేశ్ కు తీసుకుపోయింది. కరెక్టే, కేసు ఎక్కడ పెట్టారో తెలియదు కదా. ఇక్కడ హైదరాబాద్ లో కేసు నమోదైంది. ఇప్పుడు ప్రధానంగా ఎట్లుంటదంటే 2-3 కేసులు పెట్టరు. ఏ కేసు అని ఇప్పుడు ఆంధ్రలో మిస్ అయింది కాబట్టి ఆంధ్రలో కేసు తీసుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో కేసు పెట్టినప్పుడు కూడా ఒకే దిక్కు మాత్రం రిజిస్ట్రేషన్ అవుతారు, 2 దిక్కులు కావు. ఎందుకంటే దేశం మొత్తం అన్ని రాష్ట్రాల కేసులు పెడితే కేసులు ఇప్పుడు ఒకే కేసులు అన్ని రాష్ట్రాల్లో పెడితే చట్టం ప్రకారం ఒకే కేసుగా పరిగణిస్తారు. నేను ఒప్పుకుంటాను. ఆ అమ్మాయి ఇప్పుడు ఈ అఘోరి అమ్మాయి కూడా అనను, నేను అనడానికి కూడా మాకు ఇది లేదు. శ్రీనివాస్
ఆలియాస్ శ్రీనివాస్. ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి అఘోరిగా వేషం వేసుకొని ఇప్పుడు వర్షిణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుండు. కానీ అంతకంటే ముందే ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుండు. ఆయన నోటి ద్వారానే మీడియా ముఖంగా కూడా నాకు ప్రతి రాష్ట్రంలో 2-3 అమ్మాయిలు ఉన్నారు, నా దగ్గర నుంచి శిష్యరికం పొందడానికి అని చెప్పాడు. మళ్ళీ మొదటి భార్య కూడా వచ్చి కేసు పెట్టడం జరిగింది. అయినా కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అంటే ఇక్కడ నేను ఏం పాయింట్ అడుగుతున్నానంటే కూడా వాళ్ళు పెళ్లి చేసుకొని ఎక్కడన్నా పోనీ అనవసరం, కానీ ఇక్కడ అమ్మాయిల జీవితాలతోటి పక్కడ్బందీగా ప్లాన్ చేసి అమ్మాయిలను దేశం దాటిచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? మన ప్రభుత్వానికే కదా ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో అమ్మాయిలకు అన్యాయం జరుగుతుంది కదా, వాళ్ళని ఎత్తుకుపోతారు కదా. దయచేసి ఇక్కడ మీరు ప్రతిదాని రాజకీయం చేయొద్దు. ఇది కాంగ్రెస్ పార్టీ జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ అయినా ప్రభుత్వం ప్రజలకు ఇబ్బంది అయిపోయి ఎవరు చేసినా కూడా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటారు. చట్టం ప్రకారం చర్యలు తీసుకునే ఉంటారు. ఎందుకంటే కేసు పెట్టినప్పుడు కేసు అవుతుంది, దాని ప్రకారం చట్టపరంగా ఎట్ట ముందు పోవాలో వాళ్ళు చూస్తారు. ప్రభుత్వానికి చేసాం, ప్రభుత్వం చాలా బిజీగా ఉంది. రోజుకు చాలా 18 గంటల పాటు కష్టపడుతూ ముఖ్యమంత్రి మంత్రులు కష్టపడుతూ ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రాన్ని పై తీసుకు ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ముందుకు పోతా అనవసరంగా ఈ అఘోర రాజకీయం. ఒక్క నిమిషం, మీరు అంటున్నారు సార్ ఇప్పుడు ప్రభుత్వము అభివృద్ధి కార్యక్రమాలలో ముందుకు తీసుకెళ్లడానికి ఉంటది కానీ చిన్న చిన్న విషయాలు పట్టించుకోదంటే అసెంబ్లీలో చిన్న చిన్న విషయాలు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. కానీ ఇది ప్రజలకు సంబంధించింది, ఆడపిల్లలకు సంబంధించిన విషయము, ఇది పెద్ద స్కామ్ జరుగుతుంది దీని వెనకాలని కూడా చెప్పండి. ఆ అఘోరి ఒక బట్టలు లేకుండా ఇక్కడ తిరుగుతుంటే కూడా మీడియా నిలదీసి ఆమెను బట్టలు కట్టుకునేలాగా చేసింది. ఇంకొకటి తను ఇక్కడ చేయబోతున్న అన్యాయాలకు కూడా ఎదిరించి మాట్లాడడంతో ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం కూడా జరిగింది. అక్కడ కూడా అరికట్టాము. కానీ ఇప్పుడు ప్రభుత్వం నా మీద ఏ చర్యలు తీసుకోవట్లేదు, నన్ను ఎవరేం చేయలేరు అనే ఒక ధైర్యంతో ఒక కుట్రతోటి ఇక్కడ తిరుగుతా ఉంది అఘోరి. మరి ఇప్పుడు కూడా చర్యలు తీసుకోకపోతే తెలంగాణ రాష్ట్రం అఘోరి గురించి మనం ఇంతసేపు మాట్లాడుకోవడం మాట్లాడాలి ఇప్పుడు. ఎందుకంటే ప్రభుత్వము ఎవరైనా ప్రభుత్వానికి తన మననే భేదం ఉండదు. తప్పు ఎవరు చేసినా తప్పు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటూ ఖాయం. అనవసరంగా దాన్ని రాజకీయం చేస్తే ఎట్లా? ఇంకోటి ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సంబంధించి ఎన్డీఏనే ఉన్నది. దేశంలో మధ్యప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ, గుజరాత్ లో భారతీయ జనతా పార్టీ, దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే. అన్ని రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ అధికార రాష్ట్రాల్లో ఆమె తిరుగుతా ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ అఘోరిని తోటి రాజకీయ కోణంలో మొత్తం అంత ప్రజల మధ్య సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. ఇది సెంటిమెంట్ కి సంబంధించింది మరి అంతే కదా. నరేంద్ర మోడీ గారు సనాతన అంటే ఇక్కడ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సీఎం గారికి ఉంటది కదా. అందుకు మన రాష్ట్రంలో ఎలాంటి ఇది కావద్దు, ఒకరి వల్ల మన రాష్ట్ర ఆడబిడ్డలు బలి కావద్దు అనే దృష్టి సారించాలి. ఖచ్చితంగా ఆదేశాలు ఇప్పుడు రాష్ట్ర నాయకుని దగ్గర నుంచి వెళ్తేనే మిగతా ప్రభుత్వాలు చర్యలు చేపడతాయి. అలాంటి ఆదేశాలు ఎందుకు ఇవ్వట్లే ప్రభుత్వం అని నిలదీస్తున్నారు. ప్రభుత్వము ఇక్కడ కూడా కేసు పెండింగ్ ఉండదండి. కేసులు పెట్టినప్పుడు చర్యలు తీసుకుంటారు. చర్యలు తీసుకుంటే అన్ని నాన్ అవైలబుల్ ఇష్టం వచ్చిన కేసులు పెడతానికి ఉండదు కదా. చట్టము వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా చట్టంలో ఉన్నటువంటి నిబంధన ప్రకారం మాత్రం కేసులు పెడతారు. వాళ్ళ మీద కక్ష ఉందని చెప్పేసి యాంటిసిపేటరీ బాబులు పీడీ యాక్ట్ బెటర్ కదా. అట్లా ఉండదు. సిస్టమ్ ప్రకారం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. ఖచ్చితంగా ఇది రాజకీయ కోణంలో భారతీయ జనతా పార్టీ చేస్తున్న కుట్రలో భాగమే అఘోరి విషయం. అయితే మేము ప్రభుత్వ పరంగా మాకు భేదాభిప్రాయాలు ఉండవు. తనమన అనే భేదమే లేదు. అఘోరియా లేకపోతే మహిళన పురుషుడనే సంబంధం లేదు. ఖచ్చితంగా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటూ, కాకపోతే అఘోరి మాత్రం రాజకీయ కోణంలో వాళ్ళ జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలు తిప్పుతూ రాజకీయ కోణంలో సనాతన ధర్మాన్ని గుర్తు చేసే విధంగా, అదే భారతీయ జనతా పార్టీ మేలు చేసే విధంగా మాత్రమే అన్ని రాష్ట్రాల్లో ఒక్కోసారి ప్రత్యక్షమైతే ఇంకో రాష్ట్రంలో ఒక్కోసారి ప్రత్యక్షమవుతూ ప్రధానంగా సమస్యలు క్రియేట్ చేసే ప్రయత్నం, అనవసరం రాష్ట్ర ప్రభుత్వాల మీద నెట్టే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. కాబట్టి దయచేసి ఈ విషయానికి ఇప్పటితో ఫుల్ స్టాప్ పెట్టాలి. వాస్తవంగా చెప్తున్నా, ఎందుకు అడగాల్సి వచ్చింది ఈ ప్రశ్న కూడా అనంటే, మన తెలంగాణ రాష్ట్రంలో మన సాంప్రదాయాన్ని మనం కాపాడుకునే హక్కు అయితే ఉంది కదా. ఇలాంటి పనులు చేస్తుంటే రేపు ఇంకా కొంతమంది తయారవుతూ ఉంటారు. ఎక్కడ పోతుంది రాష్ట్రం అనే ఇదికి అయిపోతుంది. అయ్యే వ్యాఖ్యలు కూడా వస్తున్నాయి కాబట్టి ఈరోజు క్లారిటీ ప్రభుత్వం ఇవ్వాలి కాబట్టి అందుకనే నేను అడగడం జరిగింది. ప్రజల తరఫునే అడిగాను. ఇంకో విషయం కూడా మీరు అన్నారు, ప్రవీణ్ పగడాల హత్య అనేది జరిగింది రాజమండ్రిలో జరిగింది, అంటే ఏపీలో జరిగింది, ఇక్కడ జరిగిన ఘటన కాదు అన్నారు. ఇక్కడ ఉండేది తన నివాసం ఉండేది ఇక్కడే. ఇంకొకటి, ఒకవేళ ఆయనది అక్కడ జరిగితే ఇక్కడ ఎందుకు అంత హాట్ టాపిక్ అయింది? అదే టాపిక్ మీద మరి ఆ పాస్టర్ అజయ్ బాబు కూడా ఇక్కడ ఎందుకు అరెస్ట్ అవ్వడం జరిగింది? అంటే ఇక్కడ సంబంధం లేకపోతే ఇక్కడ కేసు ఎక్కడ నమోదైతే అక్కడ ప్రధానంగా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు వాళ్ళు 400 సీసీ కెమెరాలు
పరిశీలించిన తర్వాత ఏ విధంగా చనిపోయిన విషయాన్ని వాళ్ళు రిమాండ్ రూపంలో కావచ్చు, అదేవిధంగా స్టేట్మెంట్ బయటికి రిలీజ్ చేసిన సందర్భం కాబట్టి అది మానవ తప్పిదమా లేకపోతే ఇంకో తప్పిదమా అని చెప్పేసి పోలీసు వాళ్ళు చాలా స్పష్టంగా ప్రకటించారు. కాబట్టి దాని గురించి అనవసరంగా రాజకీయం చేసే ప్రయత్నం మేము చేస్తలేము. పోలీసు వాళ్ళు వాస్తవ విషయాలు బయట పెట్టారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా దానికి సంబంధించి ఏమైనా భేదాభిప్రాయాలు ఉంటే వాళ్ళు కోర్టుకు పోతారు. ఇక్కడ ఎవరి స్వేచ్ఛను హరించే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. అనవసరంగా రాజకీయం చేసేది ప్రతిపక్షాలు మాత్రమే. క్రైస్తవులు ఒక మాట అన్నారు, అందుకే అడగాల్సి వస్తుంది. ఏమన్నారంటే కూడా ఇప్పుడు అజయ్ బాబు ఎవరైతే ఉన్నారో ఆయన ఏపీ రాజకీయాలు, ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఇటు తెలంగాణ ప్రభుత్వము ఇద్దరి హస్తం ఉంది ఆయన హత్య వెనకాల, వీళ్ళు మాత్రమే చేయించారని మేము నిలదీస్తున్నాం కాబట్టి నన్ను అరెస్ట్ చేయించడం జరిగింది అని చెప్పేసి అన్నారు. అమ్మా ఇప్పుడు వాళ్ళే పోలీసు వాళ్ళు ప్రకటించారు 400 సీసీ క్యామ్స్. అవన్నీ ఫేక్ అంటున్నారు. ఎట్లా ఫేక్ అవుతుంది? అన్ని నమ్మట్లేదు, అందుకే వాళ్ళకి ఏం చెప్తారు. ఎవరో ఒకరు చెప్పినంత మాత్రాన వాస్తవం అవాస్తవం కాకుండదు. ఇంకేమైనా సందేహాలు ఉంటే కోర్టుకు పోతారు. కోర్టు రకరకాల వేదికకు రిఫర్ చేయొచ్చు. అనవసరంగా ఇప్పుడు మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు, ఇంకా మన ఇద్దరమే ఫైనల్ కాదు కదా. అందుకే చెప్పి చట్టం అనేది మొత్తం ఫుటేజ్ అంతా బయట, చట్టం అనేది అందరికి సమానమే. చట్టం అనేది రాజ్యాంగ నియమ నిబంధనలకు లోబడే ఏ ప్రభుత్వాలనే పనిచేస్తుంటే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకునే ప్రయత్నం, ప్రతి అంశాన్ని చెప్పి తూజా తప్పకుండా ఫాలో అయ్యే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. కాబట్టి దయచేసి అనవసరమైనటువంటి వివాదాలు తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలహీనపరచాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ పన్నాగంలో అనవసర కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేసి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ కూడా రాజకీయ ప్రలోభాలు తావు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఓకే, చివరిగా ఒకటే అడుగుతాను నేను, ఇది ప్రజల తరఫునే అడుగుతున్నా. ఎందుకు అంటే కూడా మరి ఇన్ని జరుగుతున్నాయి ఈ సంవత్సరం లోపలే, ఈ సంవత్సరంన్నర లోపలనే చాలా అఘాయిత్యాలు జరిగాయి, ఆత్మహత్యలు జరిగాయి, హత్యలు జరిగాయి, నరుక్కొని చంపుకుంటున్నారు. ఎక్కడ పడితే అక్కడ కూడా హద్దుపద్దు లేకుండా పోతుంది. ఎందుకు ఈ ప్రభుత్వం అసలు చర్యలు తీసుకోవట్లేదు, ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు? ఈ విషయాల మీద రేవంత్ రెడ్డి దృష్టి సారించకుండా ఇక్కడ ల్యాండ్ నేను డెవలప్ చేస్తా, అక్కడ ల్యాండ్ డెవలప్ చేస్తా, ఇక్కడ ఐటీ కంపెనీలు, అక్కడ ఫార్మా కంపెనీలు, ఈ కంపెనీల మీద డెవలప్ చేస్తానంటూ పడుతున్నాడు కానీ ప్రజలను మాత్రం పట్టించుకోవడమే మానేశాడు. అసలు ఉలుకు పలుకు లేదు ఈ విషయాలపైన అంటున్నారు జనాలు. దీనికి ఏం చెప్తారు? మేము చేపించినా, ప్రభుత్వం చేపించిందా, కాంగ్రెస్ పార్టీలు చేసేది కాదు కదా. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ఎక్కడ కూడా వాస్తవ విషయాలు బయట పెట్టేవాళ్ళు కాదు. మీడియాకు ఆనాడు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ లేదు. క్రైమ్ రిపోర్ట్ బయట పెట్టేవాళ్ళు కాదు. ప్రజాప్రభుత్వం కాబట్టి వాస్తవ విషయాలను ప్రజలు వివరించాలని చెప్పి ప్రభుత్వం భావించి అన్ని విషయాలు యథావిధిగా అయిన కేసులు అయినట్టే బయట పెడతా ఉన్నాం. కాబట్టి మీకు 5 కనపడుతుండొచ్చు కాక, వాస్తవం చెప్పాలంటే మనసులలో వచ్చినటువంటి మార్పు కావచ్చు, లేకపోతే అనవసరమైనటువంటి కొన్ని అలవాట్ల రూపంలో కావచ్చు, రకరకాల రూపంలో హత్యలు జరుగుతుండొచ్చు. కాబట్టి ఆ హత్యలు జరిగినప్పుడు వాస్తవ విషయాలను కాంగ్రెస్ ప్రభుత్వం బయట పెడుతుంది కాబట్టి మీకు ఎక్కువ అనిపించచ్చు. గతంలో జరిగిన విషయాలు బయట పెట్టకపోవడం మూలంగా తెలంగాణ రాష్ట్రం ఏం జరుగుతుందని చెప్పి తెలంగాణ సమాజం అంతా కూడా తప్పుదారి పట్టించారు అన్నట్టు బీఆర్ఎస్ ప్రభుత్వం. మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఏది జరిగితే అది వాస్తవాలు బయట పెట్టాలి, వాస్తవాలు ప్రజల విషయాలు, అసలు విషయాలు తెలవాలని చెప్పి ప్రభుత్వం భావించి ఇప్పుడు వాస్తవాలు బయట పెడుతుంది. కానీ ఇలాంటి క్రైమ్ ఎందుకు కేసులు పెడతారు? క్రైమ్ ను అరికట్టుడు అంటే మీరు చూస్తున్నారు, డ్రగ్స్ గంజాయి కల్చర్ గత 10 సంవత్సరాల కాలంలో పెరిగిపోయింది. కాబట్టి డ్రగ్స్ని గంజాయిని నిర్మించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. దానికోసం నార్కోటిక్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసినాం. అయినా కూడా చాలా రకరకాల మార్గాల ద్వారా హైదరాబాద్కి 10 సంవత్సరాల కాలం పాటు వ్యాపారం జరిగింది. కాబట్టి రకరకాల మార్గాల ద్వారా గంజాయి కావచ్చు, డ్రగ్స్ వస్తూ ఉన్నాయి. దాన్ని వాస్తవంగా నిర్మూలించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. దానికి పోలీస్ స్టేషన్లు కావచ్చు, సపరేట్ వ్యవస్థను ఏర్పాటు చేసినా కూడా ఇంకా పూర్తి స్థాయిలో అది కంట్రోల్ చేయకపోవడం మూలంగా కొంత జరుగుతున్న మాట గతంలో చాలా జరిగినాయి. ఇంకా కంట్రోల్లోకి వచ్చిన మాట వాస్తవం. ఖచ్చితంగా గంజాయిని, డ్రగ్స్ని కంట్రోల్ చేస్తే తప్ప పంజాబ్ తరహా పరిస్థితి తెలంగాణలో వచ్చే అవకాశం. కాబట్టి అందరూ ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు, మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, సభ్య సమాజం అంతా కూడా ఈ డ్రగ్స్ గంజాయి నిర్మించే ప్రయత్నంలో అందరూ సహకరించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కావచ్చు, ప్రభుత్వం కోరుతా ఉంది. కాబట్టి దీన్ని నిర్మించబోతే పంజాబ్కు వచ్చిన పరిస్థితులు తెలంగాణకు రాబోతా ఉన్నాయి. గత 10 సంవత్సరాల కాలంలో వ్యవస్థలు ధ్వంసం అయిపోయినాయి. అదేవిధంగా ఛత్తీస్గఢ్ నుంచి కావచ్చు, వైజాగ్ నుంచి కావచ్చు, శ్రీకాకుళం నుంచి కూడా రైల్వే మార్గాల ద్వారా కావచ్చు, రోడ్డు మార్గాల ద్వారా కూడా గంజాయి వస్తున్న పరిస్థితి. గంజాయి రూపం మారుస్తూ గంజాయి వేరే కూడా సేల్స్ చేసే పరిస్థితి తెలంగాణలో ఎలుకుపడదు. కాబట్టి అట్లాంటి పరిస్థితిని బయటపడాలంటే కొంత టైం పడుతుంది. ఆ టైం తర్వాత ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటన జరగకుండా చూసుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఓకే.
థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా మరి, ఎందుకంటే ఇప్పుడు అఘోరి విషయం కావచ్చు, అటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయం కావచ్చు, ఇటు ప్రవీణ్ పగడాల గారి మరణం వెనుక కావచ్చు, ఏదైనా కానీ న్యాయపరంగా చట్టపరంగానే తెలంగాణ రాష్ట్రం వెళ్తుంది. అందరికీ కూడా శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. అన్నిటిపైన చర్యలు తీసుకుంటారు. ఏదానిపైన తీసుకోవాలి, ఏదానిపైన చర్యలు తీసుకోవద్దు అనేది ఆచితూచి అడుగులేస్తుందే తప్ప అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ఎలాంటి కుట్రలు చేయట్లేదని చెప్తున్నారు. కానీ మరి ఈ అఘోరి ఆగడాలకు అంతం ఎప్పుడు చూపిస్తుందో మరి ప్రభుత్వం వేచి చూడాలి. అలాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఎప్పుడు న్యాయం జరిపిస్తుందో అది చూడాలి. మరి ప్రవీణ్ గారి మరణం వెనకాల ఉన్నది నిజంగా హత్యనా లేకపోతే సాధారణ యాక్సిడెంటల్ మరణమా అని రాష్ట్రం ఏం తేల్చబోతుంది అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. ఇవన్నిటిపైన కూడా మనం కూడా ఎదురు చూస్తూ ఉండాలి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.